ఆ వెంకటేశ్వర నివాసాన్ని తిరుమల అని, కొండ దిగువన తిరుపతి అని అంటారు. ఇప్పటికీ యాత్రికులు తిరుపతి వెళ్తున్నామని అంటారు. అంతటి విశిష్టత మన తిరుపతిది. అన్ని గ్రామాలకు ఉన్నట్లే తిరుపతి కూడా గ్రామ దేవత గంగమ్మ ఉండటం విశేషం. మామూలుగానే తిరుపతి గంగమ్మ జాతర అంటే తెలియని వాళ్ళు ఉండరు. పుష్ప 2 తర్వాత దేశమంతటా తిరుపతి గంగమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అసలు ఈ జాతర అంటే ఏంటి, ఎలా జరుపుకుంటారు, గంగమ్మకి తిరుమల నుంచి సారి ఎందుకు వస్తుంది, గంగమ్మ జన్మస్థలం ఎక్కడ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జాతర అంటే యాత్ర అని అర్థం. ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఒకే చోట వెళ్ళడాన్ని యాత్ర అంటారు. అదే ఈనాటి జాతర అయ్యింది. ఎలా జరుపుకుంటారంటే మంగళవారం నాడు చాటింపు వేయడంతో మొదలై పెరంటాల వేషంతో ముగుస్తుంది. ఈ జాతర 7 రోజులు జరుగుతుంది. గంగమ్మ అంటే సాక్షాత్తు గంగాదేవి అని, గంగమ్మను పూజించే సాక్షాత్తు జలాది దేవత అయిన పరాశక్తికి పూజించడమే ఆ పరమశివుని శిరస్సుపై ఉండడం వల్ల శివుని అర్ధాంగి అయినది. పార్వతీదేవి విష్ణు సోదరి కనుక గంగను కూడా విష్ణు సోదరిని భావిస్తారు. ఆనాటి విష్ణుమూర్తి ఈనాటి వెంకటేశ్వరస్వామిగా అవతరించారు. గంగమ్మ తిరుమల వెంకటేశ్వరస్వామికి చెల్లయింది కనుక వెంకటేశ్వర స్వామి నివాసం గంగమ్మకు పుట్టిల్లు. ప్రతి సంవత్సరం జాతరకు పుట్టింటి నుంచి సారె, పసుపు కుంపలు తిరుమల నుంచి అందించడం ఆనవాయితీ. తిరుపతి నివాసంలో అవిలాల గ్రామంలో గంగమ్మకు జన్మస్థలం కావున అవిలాల గ్రామ గంగమ్మ గుడి నుంచి వచ్చిన పసుపు కుంకుమ స్వీకరించి జాతర చాటింపుతో ఉత్సవాలు ప్రారంభిస్తారు.